కానీ మీరు అలా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు 'రాజు' కానివ్వండి, ఇప్పుడున్న వాళ్ళలో 'రాజు', 'బాబీ' వీళ్ళందరూ 'సోమేషు', బా 'అభి మాస్టరు' వీళ్ళందరూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆడిన వాళ్ళే ఈరోజు మెయిన్ కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. కొరియోగ్రాఫర్స్‌గా ఉన్నారు. కానీ వాళ్ళలాగా అంటే వాళ్ళనుకోలేదు గదా! ఆ రోజు బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్స్‌గానే ఉండిపోతామనేసి. అంటే మీలో ఉన్న టాలెంట్‌ని ఎవరు ఆపలేరు గదా! కానీ మీరు మిస్‌యూజ్ చేసుకున్నారేమో అనేసి ఇప్పుడు అనిపిస్తలేదా? అనిపిస్తుంది గానీ ట్రై చేస్తానండి ఇంకా. హ్మ్. ట్రై చేస్తాను. అంటే అప్పుడు కొన్ని ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ వల్ల నేను వెళ్ళలేదు. అంటే అప్పుడు మా డ్యాడీ ఉండేవారు కదా! మా డ్యాడీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తెలిసిందే కదా! అంటే ఆడపిల్ల బయటికెళ్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో తెలుసు. అందువల్ల నాకు ఎక్కువ బయటికి పంపించలేదు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు హాస్టలే. లేడీస్ హాస్టల్ అనమాట. నాకు అందువల్ల నాకు బయట కల్చర్ కూడా అంతగా తెలీదు. డిగ్రీకొచ్చిన తర్వాత నాకు ఇదంతా తెలిసింది. అప్పుడు కొన్ని ఉన్నాను. ఇంక లేదింకండి. ఇంకిక్కడి నుంచి ఇంకే ఛాన్స్ వచ్చినా సరే వెళ్తానింక. హ్మ్. ఇంకొకటి యాక్టింగ్ ఇవి గూడా బాగా ఇంట్రెస్ట్. అంటే కొన్ని రీల్స్ చూసాను. నువ్విచ్చే ఎక్స్‌ప్రెషన్స్ కానివ్వు, లేకపోతే నువ్వు ఎక్స్‌ప్రెషన్స్ డైరెక్ట్ కళ్ళతోనే ఇచ్చేస్తావు. చాలా బావుంటాయి రీల్స్ చూస్తున్నప్పుడు గూడా. ఆ! కానీ ఇప్పటి వరకు కొన్ని వెబ్ సీరీస్ ఒక సీరీస్ గూడా ఏదో చేసినట్టున్నావు. చేశాను రీసెంట్‌గా. సీరీస్ గూడా హ్మ్. ఎవరితోనో చేసినట్టున్నావు. అది గూడా కొంచెం క్లిక్ అవ్వలేదు బాగా. క్లిక్ అవ్వలేదు. అంటే ఆ! లాస్ట్ ఆ మూవీలో ఏంటంటే మెయిన్ రోలే చేశాను. కానీ హ్మ్. జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా కనిపించనేమో. ఒక 2 మినిట్స్ కనిపిస్తానేమో. అవునవును. జస్ట్ చేశానంతే. కానీ హ్మ్. ఇప్పుడు నేను రీసెంట్‌గా ఒకటి చేశాను. అది హ్మ్. ఓకే. అది నాకు తెలిసి గట్టిగా కొడతదండి. హ్మ్. గ్లాస్‌మేట్స్ ఓకే. చాలా గట్టిగా కొడతది. చూసాను అది గూడా కొంచెం ఏదో చిన్న బిట్ లాగా పెట్టారు హ్మ్. గదా! హ్మ్. ఆ! హ్మ్. అది ఎవరు? అది మొత్తం చేసింది వైజాగ్‌లోనేనా మొత్తం అహా! షూట్ అంతా అదంతా? చెన్నైలో అయింది షూట్ అంతా. చెన్నైలోనా? హ్మ్. ఓకే. దానికి డైరెక్షను అదంతా ఎవరు? మాకు తెలిసిన వాళ్ళొకళ్ళు రిఫర్ చేస్తే నేను వెళ్ళాననమాట. ఓకే. సో, రివీల్ చెయ్యను. హ్మ్. మూవీ వచ్చిన తర్వాత మీరే చూద్దురు. ఓకే. ఓకే. ఇంకొకటి డైరెక్ట్‌గా ఇప్పుడు మూవీసు, ఈ సీరియల్స్ అంటే కొంచెం కాస్టింగ్ అదంతా ఉంటది. కాస్టింగ్ అంటే ఐడియా ఉందా? కాస్టింగ్ మీన్స్ కమిట్మెంట్స్. ఆ! ఆ! క్యారెక్టర్ ఇవ్వాలంటే కమిట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే అందరూ అడగరు. కొంతమంది అడుగుతా ఉంటారు. ఇందులో ఏమన్నా అలాంటియి ఏమన్నా ఫేస్ ఇప్పటికొచ్చి చేసారా? నేనెప్పుడు ఫేస్ చేయలేదు. ఒకవేళ గాని వెళ్తానన్నా అలాంటివి ఉంటే మాత్రం నో చెప్పేస్తానండి. వద్దు. ఎందుకంటే మనకి మెయిన్ కావాల్సిందే క్యారెక్టర్ గదా! ఇంకొద్దు. డబ్బుదేముంది ఇది కాకపోతే ఇంకా దేంట్లోనైనా సంపాదించొచ్చు. క్యారెక్టర్ అనేది వన్స్ ఒకసారి పోతే మనం ఎన్ని కోట్లు పెట్టినా రాదు. సో, దానికైతే నో అండి. మీ కామెంట్స్‌లో గూడా కొన్ని చదివాను. హ్మ్. కొంతమంది పెడుతూ ఉంటారు గదా! కామెంట్స్ కొంతమంది అన్ని పాజిటివ్‌గానే ఉంటాయి. అందులో ఓకే. కొన్ని చాలా కామెంట్స్ ఏమున్నాయంటే, ఆ! "సత్యభామ నువ్వు కొంచెం సాయి పల్లవిలాగా అనిపిస్తున్నావు." అసలు వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు చూసి చెప్తున్నారో, ఐ హ్మ్. మీన్ వాళ్ళు కావాలని చెప్తున్నారా? నువ్వు రిప్లై ఇస్తావని చెప్తున్నావా? ఐ మీన్ రిప్లై ఇస్తావని వాళ్ళు పెడుతున్నారా? అంటే కొంచెం ఓకే. ఓకే. చూస్తుంటే అలానే అనిపిస్తది మాకు గూడా. కాదు కొంచెం మీకు అనిపించట్లేదా? నా లుక్ తెలియట్లేదా? అదే అప్పుడప్పుడు అనిపిస్తదంట. నవ్వుకుంటున్నారు చూడు. అంటే మాక్సిమం నాకు ఫేవరెట్ హీరోయిన్ సాయి పల్లవియే. హ్మ్. హ్మ్. బాగా ఇష్టం తనంటే. ఓకే. ఒకసారి నా ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా అందరిని అన్‌ఫాలో చేసి తనొక్కదాన్ని ఉంచాననమాట. హ్మ్. అందరూ కూడా ఆహా! ఎంతకి మీ హీరోయిన్ సరే తనొక్కడినే ఫాలో అవుతావా? అని చెప్పి క్వెషన్‌లు గూడా వచ్చాయి. నాకు చాలా ఇష్టమండి ఆవిడంటే. ఎందుకో తెలీదు. మేబీ అసలు 'ఫిదాలో' హెయిర్ స్టైల్ చేస్తది కదా! అవునవును. అసలు ఆవిడకన్నా ఫస్ట్ నేనే తీశాను. హ్మ్. సీరియస్‌గా చెప్పాలంటే. ఆ మూవీ వచ్చిన తర్వాత నేను ఎప్పుడైనా నాకు ఛాన్స్ వస్తే అడుగుతాను. అసలు ఆ హెయిర్ స్టైల్ నాది అని చెప్పి అందాం అనుకున్నాను. ఓకే. కానీ తర్వాత అది సేమ్ ఆ హెయిర్ స్టైల్ యేసుకుంటే మాక్సిమం నేను కొంచెం లైట్‌గా ఉంటాను అలాగా. అలా పైన మా మేకప్ మ్యాన్‌కి అదే చెప్దాం అనుకున్నా. మళ్ళా వద్దులే ఎందుకు జూనియర్ సాయి పల్లవి అనేసి మళ్ళా ట్రోల్ చేసేత్తారు అది ఇది అనేసి ఇంకా అనేసి మంచిదే. ఆపిన. ఇందాక ప్రియా గూడా అంటుంది. "నువ్వే ఫస్ట్ టైము సాయి పల్లవి లాగా కనిపిస్తలేదు అనేసి అన్నావు" అనేసి మీ ఫ్రెండ్ ఉంది గదా! ప్రియా. నా ఆ ప్రియా గూడా అన్నది. "నువ్వే హ్మ్. ఫస్ట్ టైమ్ ఆ అమ్మాయి సాయి పల్లవి లాగా లేదు అనేసి అంటున్నావు" అనేసి అన్నది. ఇంకొకటి 'సాయి పల్లవి' మూవీస్‌లో ఇప్పటి వరకు చాలా మూవీస్ చేశారు గదా! అందులో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటిది? 'సాయి పల్లవి' మూవీస్ అన్నిట్లో. మూవీస్‌లో బాగా ఇష్టమైన ఇష్టమైన క్యారెక్టరా? మూవీ కానివ్వు, లేకపోతే తను చేసిన క్యారెక్టర్ కానివ్వు. నాకు 'ఫిదాలో' తను చేసేది చాలా బావుందసలు. హ్మ్. హ్మ్. చాలా. ఎందుకంటే డ్రెస్ స్టైల్ గాని, తన డ్రెస్సింగ్ స్టైల్. యాక్టింగ్ గాని ఓకే. చాలా మొత్తం అంతా బావుంది. జూనియర్ ఐ మీన్ లేడీ పవర్ స్టార్ అనేసి ఆ! అంటుంటారు గదా! మరి లేడీ పవర్ స్టారే కదా! సో, మా హీరో ఐ మీన్ మా ఫేవరెట్ హీరో గూడా పవన్ కళ్యాణే. ఒకసారి పవన్ కళ్యాణ్ మ్యారేజ్ చేస్తావా? దొరదేస్తుందా? స్టైల్ అది. స్టైలా? ఆ! ఏమో సడెన్‌గా ఎట్టెట్ట ఇలా అంటుంటాను. అంటాం గదా! ఓకే.
ఏమో కొంతమంది అంటుంటారు కదా, ఏ బ్రో కొంచెం ఇదిగా ఉందా ఇట్ట అంటున్నావు అనేది. సాయి పల్లవి గురించి ఏం చెప్పమంటే ఏం చెప్తావు? తన కోసం చెప్పాలా? తన కోసం చెప్పాలంటే తన కోసం చెప్పాలంటేనా, అంటే మన సైడ్ తన కోసం అంటారు, తన గురించి ఇక్కడేమో తన గురించి చెప్పాలి అంటే తను ఒక పెద్ద డాన్సర్ అండి. అవును, చాలా పెద్ద ఒక నెమలి ఆడుతున్న ఫీల్ ఉంటది. ఒక నెమలి పించో కొలు విప్పితే ఎలా ఉంటుందో చూసారా? సో తన డాన్స్ అది మూవీ ఉంది నాగ చైతన్యతో, లవ్ స్టోరీలో వాన పడేటప్పుడు ఏదో ఒక అసలు ఆ సాంగ్ హైలైట్ అసలు. అవునవును, నేను కూడా అది చేద్దాం అనుకున్నాను కానీ ఆ సెటప్ మనకు దొరకలేదు. మనకి ఎందుకు అవన్నీ అలా ఏం లేదులేండి, సెట్ అవ్వలేదు నాకు, అంటే కొంచెం సెటప్ దొరకలేదని చేయలేదు. కానీ ఇప్పుడు చాలా మంది రీక్రియేట్లు చేస్తున్నారు కదా కొన్ని మూవీస్, అవన్నీ ఎందుకు చేస్తలేవు నువ్వు? యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక ప్రొఫైల్ ని బిల్డ్ చేసుకోవాలన్నా కానీ అలాంటివి చేస్తే ఇంకా బాగా బిల్డ్ అవుతాయి కదా. నేను మీ క్వశ్చన్ చెప్పను, నాకేంటంటే నేను బాగా చేస్తున్నాను నిజంగా, ఆఫ్ కోర్స్ నేను బాగానే చేస్తాను, నేను డాన్స్ కానీ యాక్టింగ్ కానీ అంతా బాగానే ఉంటుంది. నాకు కరెక్ట్గా ఒక పార్ట్నర్ అనేది దొరకట్లేదు అనమాట. పార్ట్నర్ అనేవాడు కానీ కరెక్ట్గా దొరికితే ఖచ్చితంగా చేస్తాను. చాలా మంది ఉన్నారు కదా పార్ట్నర్స్, బాబీ ఉన్నాడు, లేకపోతే ఇంకా మెయిన్ పార్ట్నర్ ఉన్నాడు, వదిలేసిన పార్ట్నర్. అప్పుడు ఎందుకు చేయలేదు మీరు ఆ పార్ట్నర్ తో? చేయలేదండి. ఎందుకు చేయలేదు? ఎంకరేజ్ చేయడా అసలు? యాక్టింగ్ ఇవి ఏమి ఉండవు. మరి ఒక అదే పర్లేదు తనకి ఓకే లేదండి, ఆ టాపిక్ అనేది వేస్ట్ అండి అసలు. అంటే ఇప్పుడు ఆ టాపిక్ వేస్ట్ అనేసి ఏదో అనేస్తున్నారు. ఇప్పుడు మీకు వెళ్ళి దుంకినప్పుడు తెలియలేదా? అంటే అప్పుడు నా ఏజ్ అన్నమాట 19. ఏజ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్. అతను మీ ప్రొఫెషన్ అప్పటికి మీరు రీల్స్ చేస్తున్నట్టున్నారు, డిగ్రీ అయితే అప్పటికి నేను టిక్ టాక్ చేసేది. అప్పుడు రీల్స్ చేస్తున్నట్టే టిక్ టాక్ అన్నా కానీ అప్పుడు ఎంకరేజ్ చేసిన అతను మిడిల్ లో ఎందుకు ఆపారు? అంటే మీరు ఏమైనా తప్పు చేశారా లేకపోతే ఏంటి? అలా ఏం లేదు, అంటే హైప్ అయిపోతున్నాము, మళ్ళీ ఒకవేళ హైప్ అయిపోతే నన్ను ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతానేమో అని చిన్న భయం అన్నమాట. కానీ ఏదైనా లాస్ట్కి అదే వచ్చింది కదా. కానీ ఇందులో హైప్ అయ్యామని కాదండి, అండర్స్టాండింగ్ అనేది లేదు అసలు. ఈ వీడియో చూస్తే చచ్చిపోతాడేమో అతను. ఎందుకండి? ఎందుకు దీన్ని ఎందుకు వదిలేసాను రా బాబు అనేది అనుకుంటాడేమో. కానీ తనకి చెప్పాలనుకున్నది ఏం లేదా ఇప్పటి వరకు? అంటే తను వదిలేసి వెళ్ళిన తర్వాత అడగాలనుకున్న క్వశ్చన్ కూడా ఏం లేదా? అడగాలనుకున్నదా, తను ఒకటి వాళ్ళ పేరెంట్స్ మాటలు బాగా మైండ్ లో పెట్టుకొని, అంటే బ్రెయిన్ వాష్ బాగా చేశారు వాళ్ళు. ఓకే. సో ఒకటి ఇష్టం ఉంటే బ్రెయిన్ వాష్ చేయడానికి సేమ్ క్యాస్ట్ కాదా? ఇంటర్ క్యాస్టా? అదేం కాదు. మరి బ్రెయిన్ వాష్ చేయడానికి ఏముంది అందులో? సేమ్ క్యాస్ట్ అంటే ఈ ఫీల్డ్ లో అమ్మాయిలు ఇలానే ఉంటారు, మూవీ ఫీల్డ్ అంటే కొంచెం మీన్స్ ఎలాగా అంటే ఉంటారు కదా. ఓకే, ఎక్స్పోజింగ్ కాదు, మరి అదే ఎక్స్పోజింగ్ ఉంటది, తర్వాత వేరే వాళ్ళు కూడా ఉంటారు అని అంటారు కదా. సో కమిట్మెంట్స్ గానీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.